పవర్డ్ బై పారాగాన్, కో ప్రెజెంటెడ్ బై డాబర్ వాటికా షాంపూలో ఇప్పుడు ఆడవాళ్ళ కష్టాలు ఆడవాళ్ళకి తెలుస్తుందంటారు, కానీ అభికి కూడా తెలిసిందంట. తెలుసుకుందాం. లెట్స్ కాల్ అపాన్ అభి ఎన్ఎస్టీ. ఏంటి నువ్వు డాన్స్ చేస్తున్నావు పాపా పాపా అని ఇంతకి డాక్టర్ అని చెప్పాడే? మరి డాక్టరు నీ కడుపులో ఆడపిల్ల ఉందమ్మా అని చెప్పారు బామ్మ. ఈ విషయం వాడికి తెలిసింది అనుకో, నీ పెట్టే నా పెట్టి ఇద్దరు పగల కొడతాడే. ఇది మరీ బాగుంది. చేసిందంతా ఆయనే కదా బామ్మ, నేనేం చేశానే? ఒక మగబిడ్డడు పుట్టాలి, చేతిలో గన్ను పట్టాలి, చేతిలో బాంబు పట్టాలి, వాడిని ఫ్యాషన్స్ తయారు చేయాలని వాడి కోరికే. చివరికి అన్నం తినేటప్పుడు చికెన్ కూడా ఆడకోడా మగ కోడా అని అడుగుతాడే వాడు. వాడొస్తే నీ పెట్టె నా పెట్టె పగిలిపోతే ఇప్పుడు. గేమ్స్ ఆడతారా? ప్యాకాడి ప్యాకప్ చెప్పేస్తా. ఏందే ఆడలేడీసు గజ 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 వణుకుతున్నట్టు యాక్టింగ్లు చెప్తున్నారు. యాక్టింగ్ కాదురా, నిజంగానే. ఆ చేతికి ఏమైందిరా? ఏదో గజ 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 నువ్వు వణుకుతున్నావు. అంటే యాప్లీస్ కాయ కోద్దామని చెట్టు పైకి ఎక్కితే అక్కడ కోతి కరిసిందిలే. కోతి ఎట్లా కరుస్తుంది? యాప్లి కాయకి దానికి సంబంధం ఏందమ్మా? ఎర్రగా కనిపించింది కదా అని యాప్లీస్ కాయ అనుకుని చెయ్యి పైకి పెట్టాను. నాకేం తెలుసు కోతి అటు సైడ్ తిరిగి కూర్చుంది. హలో, ఎక్స్క్యూజ్ మీ, మై వైఫ్. డాక్టర్ అమ్మ ఏమంది? బాబా అయినా కూడా ఇప్పుడు ఆడపిల్ల మగపిల్ల తేడా ఏముందిరా? అందరూ ఒకటే. అందరూ ఒకటేనా? అయితే ప్యాంట్ షర్ట్ వేసుకుని వెళ్ళిపోయి ప్యాక్ ఆడ రాపోవే నువ్వు. అది చాలా కష్టం రా. ఆడపిల్ల లక్ష్మీదేవితో సమానం. ఇదిగో లంగా జాకెట్ వేసి ఇలా ఇలా తిరుగుతుంటే ఇంట్లో లక్ష్మీదేవి గల్లా గల్లా తిరుగుతుందంట తెలుసా? అది అబ్బాయి జేబులో చిల్లరేసి ఆన్ని కూడా తిప్పినప్పుడు గల్ల 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 సౌండ్ వస్తుంది లేవే. నాకు కొడుకు పుట్టాలా, ఆడు తొడగొట్టాలా, పడగొట్టాలా, జనాల్లో నా పేరు నిలబెట్టాలా, అట్లాంటి పౌరుషవంతుడైన కొడుకు పుట్టాలా. ఇంతకీ డాక్టర్ అమ్మ ఆడపిల్లందా మగపిల్లాడన్నా? నువ్వు చెప్పవే, నువ్వే. ఏమండి డాక్టర్, నీకు ఆడపిల్ల అని చెప్పండి. ఆడపిల్లందా? ఏమండి డాక్టర్, నీకు ఆడపిల్లమ్మా, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా అన్న. బామ్మ కుట్టాడు. ఆడపిల్ల ఉన్న నువ్వు నా ఇంట్లో అవసరం లేదు. ఏమండి మీరు లేని జీవితం నాగబాబు గారు లేని జబర్దస్త్ ఒకటేనండి. నేను ఎందుకు బ్రతకాలండి? నేను కూడా బ్రతకను బామ్మ, వెళ్ళిపోతున్నానే. నాయనా భగవంతుడా, నువ్వే మాకు శ్రీరామ రక్ష నాయనా. నాయనా నీకండి ఆయన ఇక్కడ కూర్చుని అక్కడ కూర్చుని నవ్వుకుంటే నవ్వుకుంటే ఇలా ఉంటావు. మాకండి మా బాధలు మాకుంటాయి. ఎలా అయినా సరే మా మనోడికి బుద్ధి అయినా తెప్పించు. నన్నన్నా చంపు వద్దులే. మా మనోడికి బుద్ధి తెప్పించు స్వామి. స్వామి నాగకృష్ణ స్వామి, నాగకృష్ణ స్వామి. బామ్మ బామ్మ, నా కడుపు పోయింది. కడుపు పోయింది. పోయిందే? ఎక్కడ పోయింది? ఎత్తుకు ఎత్తుకు. బామ్మ నువ్వేంటి కామెడీలు చేస్తున్నావు? కడుపు పోయిందంటే. ఇప్పుడు కామెడీ చేయకపోతే అక్కడ 7 నెంబర్లు చెప్తారు నీ ముఖం. అమ్మో, ఏంది కష్టాలు? అబ్బో, ఏమండి ఏమైందండి? ఏదో అడ్డమైన తిండి తిన్నట్టున్నాను, అజీర్తి అయినట్టుంది. ఈ గ్యాస్ అనుకుంటా. ఇంట్లో గ్యాస్ ప్రాబ్లమే, వీడికి గ్యాస్ ప్రాబ్లమే. లోపలేదో తిప్పుతున్నట్టుగా ఉంది, వాంతులు వచ్చినట్టుగా ఉంది, తంతున్నట్టుగా ఉంది బామ్మ. నా క్రిష్ నీలే నాయన అంతా. ఇది ఆ కడుపే, ఇది ఈ కడుపే. ఏ కడుపే? ఇది ఈ కడుపే. మీకు అర్థం కావట్లేదు. అది ఆ కడుపే ఈ కడుపు. ఆ కడుపు నా కడుపే. ఏంది బామ్మ? అది కాదే, డాక్టర్ ఫోన్ చేయ, అప్పుడు తెలుస్తుంది. ఆగు, ఒక్క నిమిషం ఆగు. హలో డాక్టర్ గారు, మీరే మా వాడికి ఎలా అని చెప్పాలి. ఇది ఈ కడుపే, ఇది ఆ కడుపే అని చెప్పాలి. ఎవరికొచ్చెను కడుపు? ఎక్కడ ఎక్కడ కడుపు? ఎవరికొచ్చెను కడుపు? నీకేనా ఆ కడుపు? ఈ ఏజ్ల కృతెందుకు? గోపబావులు దినేకు. నీకేనా ఆ కడుపు? మరి ఫ్లాటుగా ఉన్నది ఎందుకు? చెంప పగిలిపోద్ది. అక్కడ చూడు చూడు. చూస్తా చూస్తా చూస్తా. కంగ్రాచులేషన్స్, మీరు గర్భవతుడు. ఏంది? గర్భవతుడు, ప్రెగ్నెంట్. నేను ప్రెగ్నెంట్ ఏంద్రా? మొగోడు ప్రెగ్నెంట్ అవడం ఏందే? వైద్య చరిత్రలో నేను ఇలాంటి ముఖ్య వినలేదు. వైద్య చరిత్రలో నేను ఇలాంటి వింత వినలేదు. ఇది ఆ కడుపే, ఇది ఆ కడుపే, ఇది ఈ కడుపే, ఇది ఈ కడుపే. ఇది నా కడుపే, ఇది నా కడుపే. అవ్వండి.
డాక్టరు ఇది పక్కా కడుపే అంటావా? పక్కా కడుపే. కడుపులో ఏముంది? అబ్బాయి ఉన్నాడు బాబు. అంటే దాని కడుపులో ఉన్నప్పుడు అమ్మాయి అన్నారుగా? ఆమె అమ్మాయి కాదా బాబు, అందుకే ఆడపిల్లున్నది. ఓహో, అబ్బాయిలు కంటే అబ్బాయిలు పుడతారా? ఓ పని చేయి, అయితే ఇమ్మీడియట్ గా ఆపరేషన్ చేసి డెలివరీ చేసేసి అబ్బాయింది బయటకి. అమ్మా, ఆపరేషన్ వద్దు, నార్మల్ డెలివరీ ముద్దు. ఓ పని చెయ్యి, కడుపు తీసేయి. కడుపు తీయడం నేరం, అలా చెయ్యడం పాపం. కడుపు తీయడం నేరం, అలా చెయ్యడం పాపం. ఈ విషయాన్ని నేను అందరికీ చెప్తాను, ప్రెస్ మీట్ పెడతాను, అందరికీ చెప్తాను. వైద్య చరిత్రలు నేను ఇలాంటి విషయం వినలేదు. వైద్య చరిత్రలు నేను అందరికీ చెప్తాను. వైద్య చరిత్రల నేను నాకు ఆకలేస్తుంది. ఏమండి చికెన్ తీసుకురానా? మటన్ తీసుకురా. తలకాయ పుల్ల పుల్లగా ఏదైనా తినాలనిపిస్తుంది. ఏమండి మీకోసం మామిడికాయ తీసుకొస్తాను, ఉండండి. ఏంటో పుల్ల పుల్లగా నాకు తినాలనిపించడం ఏంటి? ఏమండి మామిడికాయ అని చెప్పి చాక్లెట్ అంటే మామిడికాయలు దొరకట్లేదు, సీజన్ కాదు కదండి, అందుకే కచ్చా మ్యాంగో చాక్లెట్ తీసుకొచ్చాను, తినండి. కచ్చా మ్యాంగో చాక్లెట్ బాబు మడిచి ఇదిగో ఇది తాగు నాన్న. ఏంది? పాలు, పాలల్లో కుంకుమ పువ్వు. ఇదిగో ఎర్రగా బుర్రగా నాగబాబు లాంటి బిడ్డ పుడతాడు. ఇంత పెట్టే. ఇదిగో తీసుకో. అయ్యో మీరు ఒట్టి మనిషి కూడా కాదండి, అలా కాళ్ళు లేపకూడదు. అలా వంగకూడదు నాన్న, ఒట్టి మనిషి కాదు నాన్న. చేయలేపొచ్చుగా, మరి పాలు అందివచ్చు కదనే. అమ్మ మా ఆయనకు సీమంతం చేయాలనే. నానా నీకు శ్రీమంతం చేద్దాం నాన్న. నాకు శ్రీమంతం అంటారేంటి? మీకు తెలియదు, మీరు ఉండండి, శ్రీమంతం చేయాలి. అంతే, శ్రీమంతం చేయాలి. తీసుకురండి. బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి అందాల బొమ్మ గీయమ్మ, ఇన్నాళ్ళ నుంచి తెచ్చి అరుదైన రూపమీయమ్మ, కొంచెం కొంచెంగా మారదు. సర్లే అయిపోయిందా ఫంక్షన్? ఏమన్నా స్వీట్ గిట్ అట్లాంటిది ఉందా? స్వీట్ అండి, ఒక్క నిమిషం ఉండండి. ఏమండి స్వీట్? అయ్యో, నాకు స్వీట్ తింటే స్వీట్ స్వీట్ గా మాట్లాడే సాఫ్ట్ కొడుకు పుడతాడు అనుకుంటా. నాకు చికెన్ తినిపి పౌరుషవంతమైన కొడుకు పుడతాడు. అబ్బా తంతున్నాడే కొడుకు లోపల. అయితే కొద్దిగా తినండి, ఎక్కువ తినకండి. అరే చిన్న తొడగొట్టు, చిన్న లోపల మళ్ళీ కొట్టు. అబ్బా తీసుకొద్దు. అబ్బో అయ్యో బామా నొప్పులు వస్తున్నాయే. ఆ నొప్పులు, ఈ నొప్పులు. డాక్టర్ డాక్టర్ పడుకున్నారు, లేపే. వైద్య చరిత్రల నేను ఇలాంటి విషయం వినలేదు. కొంచెం ఓర్చుకో. ఏం పగల కొడుతున్నా డాక్టర్? నా పెట్టె తాళం నేను ఇంట్లో మరిచి వచ్చాను, అందుకే సుత్తిత కొట్టాను. అమ్మా ఈ నొప్పి భరించలేకున్నానే. అమ్మా రాజు కాదురా, రాణి పుట్టింది. నీ అబ్బా పట్టుకోవే. అరే డాక్టరు, అబ్బాయికి అబ్బాయిలే పుడతారన్నావు కదరా, అమ్మాయి పుట్టింది ఏంది? వైద్య చరిత్రల నేను ఇలాంటి వింత వినలేదు. ఏదైతే నేను గాని అమ్మో పిల్లల్ని కనడం ఇంత కష్టమా? మరి ఏమనుకుంటున్నారా మహిళలు అంటే? అమ్మాయి వద్దు, అమ్మాయి వద్దు, అమ్మాయి వద్దు అన్నావుగా. లేడీస్ ఎంత కష్టపడతారు ఇప్పటికన్నా తెలిసిందా? ఒక్క నిమిషం. ఏ నా కృష్ణ, ఇదంతా నీళ్ళే కదా. అబ్బా మా మనోడికి బుద్ధి తెచ్చావు. మా మనోడికి బుద్ధి వచ్చింది నా క్రిష్. అంటే ఇదంతా నీ స్కెచ్చా? నా స్కెచ్ కాదు, నా క్రిష్. నా క్రిష్ స్కెచ్చా? పోసే బామ్మ నా కడుపులో పిల్లోని పెట్టించి ఇన్ని తంటాలు పడిస్తావా? దేవుడా
గెటప్ ఆలోచించినట్లుగా బీభత్సంగా ఉంది. మెసేజ్ అనే కాన్సెప్ట్ ఉన్నా కూడా కామెడీగా చేశారు. గుడ్, మంచి కాన్సెప్ట్. అతను ఇది వైద్య చరిత్ర లేదు అంటే అతను వింతగా పాడి ముగ్గురు చుట్టూ తిరగటం రైలీ ఫన్నీ. గుడ్. అన్నిటికంటే ఫన్నీగా నా మొహమే ఉంది. రోజా గారు ఈ స్కిట్ హార్ట్ కి టచ్ అయిందా? ఖచ్చితంగా ఫైనల్ కి ఒప్పుకున్నాడు కదా అభి, లేడీస్ గ్రేట్ అని. సో అది బాగా నచ్చింది. థ్యాంక్ యూ అభి, నువ్వు చేసిన తప్పులన్నీ క్షమించేసాను. నిజంగా నేను చాలా మందికి చెప్తాను, ఎవరన్నా అమ్మాయి అనగానే చెప్తాను లక్ష్మీదేవి ఇంట్లో తిరుగుతుంది అనుకోండి. ఈ కళ్ళ అమ్మాయిలు చూసుకున్నట్టు ఫాదర్ మదర్ ని అబ్బాయిలు కూడా చూసుకునే పరిస్థితి లేదు. సో దానికి కృష్ణుడిగా నాగకృష్ ఈ రోజు పాపం నాగబాబు గారిని అందరూ బాగా వాడేసుకున్నారు. కానీ ఇది ఈ గెటప్ బాగుంది. మీరు ఎప్పుడు వెళ్ళలేదు కదా సార్ కృష్ణుడి గెటప్? అసలు ఏ గెటప్ లేదు. అని బాగుంది, అమ్మమ్మ క్యారెక్టర్ బాగుంది. అండ్ లేడీ గెటప్ ఎప్పుడు మీరు బాగుంటారు. ఓ వెనక ఒకసారి వెనక తిరగండి, మేము కూడా వేసుకోవాలి. నెక్ చూడండి. డాక్టర్ గారు మీరు కూడా ఎప్పుడు బాగుంటుంది మీ డైలాగ్ స్టైల్. వెరీ నైస్.